అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో రాగి సంగటికి బెస్ట్ కాంబినేషన్ ఇచ్చే బెండకాయ పులుసు చాలా సింపుల్గా రుచిగా ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వేడివేడిగా అన్నంలోకి కానీ రాగి ముద్దలోకి కానీ అలా నోట్లో వేసుకుంటే చక్కగా జారిపోతుంది అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. కుక్కర్లో చాలా తక్కువ టైంలో సింపుల్గా ఎలా చేసుకోవాలో చూద్దాము. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. దంచి పెట్టుకున్న 4-5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 2 పచ్చిమిర్చి తరుగు, అలాగే సన్నని 2 మీడియం సైజ్ ఉల్లిపాయ తరుగు కూడా వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసి తాలింపు చక్కగా వేయించుకున్న తర్వాత ఒక పన్ను టమాటో కూడా వేసేసుకోండి. నేను ఇక్కడ 1 కిలో బెండకాయలు చక్కగా నీట్గా శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను. ఈ బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేసేసి తాలింపు ముక్కలకి బాగా పట్టించేలా కలుపుకోవాలి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు, తగినంత కారం వేసుకొని ముక్కలకి ఉప్పు కారాలు బాగా పట్టించేసేలా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు పులుసు కూడా ఇందులో వేసేసుకుని పులుసుకి సరిపడా నీళ్ళు కూడా వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసి ఒక 3-4 విజిల్స్ వరకు రానివ్వండి. ఈ బెండకాయ పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. కుక్కర్లో చక్కగా ఉడికిపోతుందన్నమాట. రైస్లోకి కానీ చపాతీలోకి కానీ రాగి సంగటికైతే అసలు చెప్పక్కర్లేదు, అంత టేస్ట్గా ఉంటుంది. రెసిపీ నచ్చితే మాత్రం ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీరు ట్రై చేస్తే మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోండి. మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి.